అందరూ సంతోషించదగ్గ విషయం ఏంటంటే, నీనా పుట్టుకలు జ్ఞాపకం చేసుకుంటే మన పుట్టుక కారణం ఒక తల్లి ఉంది. హల్లెలూయా. అది గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మగవాడైనా ఆడవారైనా నువ్వు పుట్టావు అంటే దానికి కారణం ఒక తల్లి. దేవునికి మహిమ కలుగునుగాక. తల్లి లేకపోతే మనం లేము అన్న సంగతి మనం గమనించి తీరాలి. ఈ రోజున కొద్ది వాక్యాన్ని మీ ముందుంచాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఎన్నో కన్నీటి ధారలు మన చిన్నతనంలో పుట్టగానే ఏం చేస్తాం? ఏడుస్తాం. అలాంటి కన్నీటి ధారలను ఒడిచికట్టి ఒక కిరీటాన్ని మనకు అప్పగించే వరకు ఆ తల్లి పడిన ప్రయాసను జ్ఞాపకం చేసుకోవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అర్థమైంది అనుకుంటున్నాను. మన ఏడుపులో నుంచి క్షేమకరంగా సాకి పెంచి పెద్ద చేసి ఈ రోజున ఒక స్థాయిని అనుగ్రహించి ఒక కిరీటం మనకు లభించేటట్టుగా ఆ తల్లి పెంపకం ఏదైతే ఉందో అది కొనియాడదగినది అని నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఒకసారి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28వ వాక్యం చదువుతారా? ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలు అందురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు లేచి? ఆమె కుమారులు కుమార్తెలు లేచి ఆమెను, ఆ తల్లిని ఏమంటారట? అమ్మా, నువ్వు ధన్యురాలవు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ మీ తల్లులకి హ్యాపీ మదర్స్ డే అని చెప్పండి. అమ్మా, హ్యాపీ మదర్స్ డే. మీ అందరూ చెప్పాలి. ఈ రోజున ఈ ప్రపంచం ఆ ప్రేమను మనం మొదట అనుభవించేటువంటి అవకాశం ఇచ్చింది తల్లి. ఈ ప్రపంచంలో మొట్టమొదటి ప్రేమ ఎవరిది అంటే తల్లిది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి మొదటి గురువు ఎవరు? తల్లి. తల్లి ఒడే మనకి ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఒక ఒడి, అమ్మ ఒడి. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి గురువు ఎవరు? అమ్మ. హల్లెలూయా. మొదటి ప్రార్థనా పరురాలు మన కోసం ప్రార్థన చేసింది ఎవరు? అమ్మే. మొదటిగా మన రక్షకురాలు, మనం ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ చెడిపోకుండా, ఎక్కడ ఇబ్బంది పడకుండా కాపు కాసేది ఎవరు? తల్లి. అన్నిట్లోని ఆ తల్లికి ఆ మార్కులు ఇవ్వాల్సిందే. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి తల్లి ప్రేమను ఈరోజు మీ అందరికీ పంచాలని నేను యోచన కలిగి ఉన్నాను. యెషయా గ్రంథంలోంచి ఒక మాట చూద్దాం. 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు? మరొకసారి చదువుదామా? ఒకని తల్లి వారిని ఎలాగా ఆదరిస్తుందో నేను కూడా మిమ్ములను ఆదరించుదును. అంటే దేవుని ఆదరణ కూడా ఎవరితో పోల్చారంటే, ఒకని తల్లి ఏ రీతిగా నిన్ను ఆదరిస్తుందో అటు రీతిగా ఆదరిస్తాను. అంటే తల్లిని ప్రధానంగా చూపెడుతూ కనబడుతుంది ఈ వాక్య భాగం. దేవుడు తన ప్రేమను తల్లితో పోల్చాడు. ఎందుకంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ
ఆ తల్లిలో ఉంటుంది. త్యాగంతో కూడుకున్నది అమ్మ ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ ఎవరైనా తల్లులుంటే వారి బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే ఏమంటుందో తెలుసా? అవతలోడు తప్పు చేసి ఉంటాడు, మా పిల్లోడు తప్పు చేయలేదు కదండి. తల్లి ప్రేమ అలాంటిది. మన బిడ్డలు తప్పు చేసినా సమర్థించుకునేటువంటి భావం, సమర్థించేటువంటి మనస్తత్వం తల్లిగా తనకుంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఈ తల్లి యొక్క గొప్పతనాన్ని బైబిల్ వివరిస్తుంది ఇదే రీతిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా తల్లిదండ్రులతో మాట్లాడిన వారు ఎవరైనా ఉన్నారా ఇప్పటికీ? తల్లితో ఎవరైనా మాట్లాడలేకుండా ఉండే మాట్లాడండి. తల్లితో. తల్లి ప్రేమ నిస్వార్థమైనది, తల్లి ప్రేమ సమర్థనీయమైనది, తల్లి ప్రేమ త్యాగపూరితమైనది అనేటువంటి విషయాన్ని నీకు అర్థం కావాలని ఈ రోజున దేవుడు మనతో ఈ మాటల్లో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్లో ఆదర్శ తల్లులు చాలామంది ఉన్నారు, మనకు కనబడతారు. ఒక్కొక్కళ్ళ హిస్టరీ గమనిస్తే ఆ తల్లి ప్రేమ ఏ రీతిగా పంచారో మనకు అర్థమవుతుంది. బైబిల్లో చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా కనబడుతుంది కదండి. హన్నా సంతానం కోసం ఏడ్చింది. నాకు పిల్లలు లేరు ప్రభువా, నాకు పిల్లలు కలగాలి, నా కడుపున ఒక బిడ్డను ప్రసాదించు అని ముప్పొద్దుల దేవునితో మనవి చేసి ఏడ్చింది. తన ఏడ్పు దేవుడు విని ఆమెకు గర్భాన్ని తెరిచి ఆమెకు బిడ్డను ప్రసాదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హన్నా కన్న బిడ్డవెవరు? సమూయేలు. సమూయేలు లాంటి నాయకుడు పుట్టాడు. ఆ తల్లి ఏడుపు ఎవరి కోసం? ఆ బిడ్డ కోసం కదా. ఆ బిడ్డను పుట్టిన వెంటనే ఒక సేవకునికి అప్పగించి, ఆ బిడ్డను మీరు పెంచండి అయ్యా, దేవుడు నాకు ఇచ్చాడు ఈ బిడ్డను నేను ప్రార్థన చేస్తే, కాబట్టి ఆ బిడ్డ మీ సన్నిధిలో ఎదగడం మంచిది, మీరు క్రమశిక్షణగా పెంచుతారు, మీ క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం నా కుమారుడికి కావాలి కనుక మీకు అప్పగిస్తున్నాను అని చెప్పి హన్నా ఆ బిడ్డను తీసుకొచ్చి దేవునికి దైవ సేవకునికి అప్పగించింది. దైవ సేవకుడు ఆ బిడ్డను పెంచాడు. దేవుడు తనని పిలిచాడు. ఆ తర్వాత క్రమంలో తన అనేక మందికి ఒక రాజగురువు అయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక మంది అభిషేకించేవాడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలును సంపాదించింది ఎవరు? హన్నా, ఒక తల్లి. ఎలాంటి కుమారుని అనుగ్రహించింది? లోకానికి సమూయేలు అంటే భక్తుల్ని అందించింది. దేవునికి మహిమ కలుగునుగాక. తల్లులారా, మీరు ఎవరిని అప్పగించాలి దేవునికి? సమూయేలు అంటే భక్తుల్ని అప్పగించాలి. నిర్గమకాండంలో ఒక మాట ఉంది, 6వ అధ్యాయము 20వ వచనం అనుకుంటే చూడండి. 6వ అధ్యాయము 20వ వచనం. అమ్రాము యోకెబెదును పెళ్లి చేసుకొనెను, ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. మోషేను అహరోనును యోకెబెదు కన్నది. యోకెబెదు ఎవరిని కన్నది? మోషేను కన్నది. ఆ సమయంలో పరిస్థితులు ఏంటి? ఎవరైనా 2 సంవత్సరాల పిల్లలు కనబడితే వాళ్ళని చంపాలి, రాజు ఆజ్ఞ. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కన్నీటితో, దేవా ఈ బిడ్డని ఎలా పెంచాలి, ఈ బిడ్డను నువ్వు అనుగ్రహించావు నాకు, ఈ బిడ్డను ఎలా సాకాలి అని ఏడ్చింది ఆ తల్లి యోకెబెదు. ఏడ్చి ఏడ్చి ఏం చేయాలో తెలియక జమ్మిపెట్టెలో ఆ బిడ్డను పడుకోబెట్టి
దేవా నువ్వు బ్రతికిస్తే బ్రతికించు, లేకపోతే నీ ఇష్టం, నీ చేతులకు అప్పగించుతున్నానని నది ఒడ్డున ఆ బిడ్డను వదిలేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. నదిలో వదిలేసింది, ఒక జమ్ము పెట్టెలో పెట్టి. ఆ తర్వాత ఇశ్రాయేలు అందరిని సైన్యాన్ని నడిపించేటువంటి నాయకుడు మోషే అయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసపు తల్లి ఎవరంటే యొకెబెదు. తనలో ఎంత విశ్వాసం ఉందో ఆ బిడ్డను దేవుడు కాపాడుతాడు అనేటువంటి నిరీక్షణ, ఆ ఐడియాలజీ దేవుడు తనకు అనుగ్రహించాడు. ఆ బిడ్డను క్షేమకరంగా మళ్ళీ పెంచి రాజకుమారుడిగా పెంచింది. తనను ఒక నాయకునిగా చేసింది ఆమె ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ తిమోతి పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏ మాట అంటే యూనీకే గురించి. యూనీకే చిన్నప్పటి నుంచి తిమోతికి పాఠాలు నేర్పింది. తిమోతికి పాఠాలు నేర్పి బైబిల్ గ్రంథాన్ని ఔపోసన చేసేవాడిగా తీర్చిదిద్ది, ఆ తర్వాత తిమోతి ఒక గొప్ప సేవకుడు కాగలగడానికి మార్గాన్ని తెరిచింది యూనీకే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యూనీకే తన కుమారుణ్ణి వాక్యంలో దిట్టగా చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్య సమృద్ధిని తనకు అనుగ్రహించింది. చిన్నప్పటి నుంచి ఉయ్యాలలో ఉన్నప్పుడే యూట్యూబ్ నేర్పించారంటారా? ఏమి నేర్పించారు? షార్ట్స్ నేర్పించారా? కాదు. యూనీకే బైబిల్ గ్రంథాన్ని చిన్న బిడ్డలప్పుడే, చిన్నతనంలో నుంచే ఆ బిడ్డకు వాక్యాన్ని ఔపోసన చేయడం నేర్పించింది. అందుకే గొప్ప సేవకుడయ్యాడు తిమోతి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఒక ప్రత్యేకమైన అంశం మీతో పంచుకోబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెస్పా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. తన కుమారులు ఇద్దరు కూడా ఉరిశిక్షను అనుభవించారు. 2 కుమారులు తనకి, ఇద్దరికి కూడా ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష పడితే తల్లిగా తన ఆలోచన ఎలా ఉంటుంది? తల్లి ఏమైపోతుంది? 2 కుమారులు ఇంకా లేరు. ఆ కుమారులిద్దరూ కూడా ఉరికంబానికి ఎక్కవలసినటువంటి సందర్భం అది. ఎందుకు అంటే సౌలు చేసినటువంటి ఒక పని, గిబియోనీలను హతము చేయడం వల్ల దావీదు దగ్గరికి ఒక కేసు వచ్చింది. దావీదు గారు, సౌలు వల్ల మేము నష్టపోయాం. సౌలు మాకు ప్రమాణం చేశాడు. ఏమని? గిబియోనుని మేము కాపాడుతామని. ఆ రోజున దేవుని సన్నిధిలో మీరు చేసినటువంటి ప్రమాణం ఈరోజు మీరారు. ఆ ప్రమాణాన్ని వదిలేసి మమ్మల్ని చంపారు, మమ్మల్ని దుయ్యబట్టారు, మమ్మల్ని నష్టం కలిగించారు, మాకు న్యాయం కావాలి అని దావీదు దగ్గరికి ఒక కేసు వస్తే అప్పుడు చదవండి ఈ మాటలు. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము చదువుతారా మొదటి నుంచి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలిగింది. ఎందుకు కరువు కలిగింది? ఎందుకు కరువు కలిగిందంటే గిబియోనుని నష్టం కలిగించినందువల్ల. గిబియోనీయులు ఎవరు? ఇశ్రాయేలు సంబంధులు కారు. కానీ దేవుని సముఖమందు దేవుని మోసం చేసో ఏడు చేసో ఏదో ఒక రకంగా ప్రమాణం చేశారు. వీళ్ళని మేము కాపాడుతాం అని ఆ ప్రమాణం చేశారు. ఆ ప్రమాణం స్థిరపరచబడింది. ఎప్పటి వరకు కూడా గిబియోనీయులు సంరక్షించబడుతూనే ఉన్నారు. ఎందుకోసం తెలుసా? ప్రమాణం ఆ రోజున చేశారు కనుక. వాళ్ళు ఇశ్రాయేలు సంబంధులు కాకపోయినా వాళ్ళు సంరక్షించబడ్డారు, తన వారు కాకపోయినా సంరక్షించబడ్డారు. ఈ రోజున మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, నువ్వు సంరక్షించబడుతున్నావంటే ఎవరో ఒకరు కారణమై ఉంటారు. ఒక ప్రమాణం, తల్లిగా నీ జీవితంలో ఒక ప్రమాణం చేసి ఉంటుంది. ప్రభువా, ఈ బిడ్డను నేను కాపాడుతాను అని దేవుని సన్నిధిలో మాట ఇచ్చినందువల్ల, దేవుని సన్నిధిలో గోజాడడం వల్ల
నీ బిడ్డకు క్షేమం దొరుకుతుంది, నీకు క్షేమం దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వారిని హతము చేయ చూచుచుండెను. సౌలు హతము చేస్తూ ఉన్నాడు. గిబియోనీలు ఇప్పుడు ఈ కేసును దావీదు దగ్గరికి తీసుకొచ్చారు. చదవండి తర్వాత. దావీదు గిబియోనీలను పిలువనంపించి, అయ్యా కేసు తీసుకొచ్చారు, సౌలు వల్ల మీకు నష్టం కలిగింది, మేము మాట తప్పిన వారమయ్యాం, కాబట్టి మీకు మేము ఏం చేయాలి చెప్పండి. అప్పుడు యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తం చేయాలి అని అడిగాడు. అప్పుడు గిబియోనీలు సౌలు అతని ఇంటి వారు చేసిన దానిని నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగుటకై అంతటా దావీదు మీరు ఏమి కోరుదురో, మీరు ఏమి కోరుకుంటున్నారో దానిని నేను చేస్తాను అని మాట ఇచ్చాడు. అంతే. సౌలు కుటుంబం నుంచి మాకు 7 బలి ఇవ్వండి అని అడిగారు. సౌలు కుటుంబం నుంచి 7 బలి ఇవ్వండి. సౌలు భార్యకు, ఒక భార్యకు 5 కుమారులు, మరొక భార్యకు రిస్పాకు 2 కుమారులు, మొత్తం 7 కూడా ఆ రోజున బలి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. దేవునికి మహిమ కలుగునుగాక. బలి చేశారు. అక్కడితో కథ ముగిసిపోయింది. ఏం చేశారు? 7 బలిచ్చారు నిర్దాక్షిణ్యంగా. 7 కుమారుల్ని ఒక్కసారే ఆ కుటుంబంలోంచి బలి చేశారు. మొదటి భార్య ఆ కుమారుల గురించి ఏమీ పట్టించుకోలేదు. ఆ కుమారుల గురించి చస్తే చచ్చారులే అనుకుందేమో, వదిలేసింది. రాజాజ్ఞ కదా, చచ్చిపోయారు అనుకుంది. రెస్పా మాత్రం ఆ 2 కుమారులు, జాగ్రత్తగా వినండి, ఆ 2 కుమారులను మనస్సును పెట్టుకుంది, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. ఆ తల్లి ఆ కొండ మీదకి తీసుకువెళ్ళి అక్కడ ఉరి వేసేశారు. 7 కుమారులు కూడా చనిపోయారు. ఆ పర్వతాల మీద రెస్పా ఒక్కరితే, ఎవరు లేరు. ఆ ప్రదేశంలో ఎవరు లేరు, ఆ ప్రాంతంలో ఎవరు లేరు. అడవి, కారడవి, అక్కడ జంతువులు మృగాలు తిరుగుతుంటాయి. కానీ దేనికి వెరవకుండా కర్ర ఒకటి చేతి పట్టుకొని, గోనె పట్ట కట్టుకొని, కొండపైన పరుచుకొని కోత కాల ఆరంభము వరకు మొదలుకొని ఆకాశము నుండి మళ్ళీ వర్షము కురిసే వరకు కూడా అక్కడనే ఉందట. ఎక్కడ? అడవిలో. ఎందుకు అంటే గోనె పట్ట కట్టుకుంది. ఆమె విచిత్ర వేషధారణ చూడండి. మంచి బట్టలు కట్టుకోలేదు, గోనె పట్ట కట్టుకుంది, ఒక కర్ర ఒకటి పట్టుకుంది. ఆ కొండపైకి వెళ్ళింది. అడవిలో తన కుమారులను బలిచ్చేటువంటి ప్రదేశానికి వెళ్ళింది. ఒంటరిగా అక్కడ ఉంది. పగలు పక్షులు ఆ బిడ్డలను ముట్టకుండా, పక్షులు వాలకుండా కంటికి రెప్పలా ఆ శవాల్ని కాపాడుతుంది. కంటికి రెప్పలా కాపాడుతుంది. రాత్రికాల సమయంలో మృగాలు ఆ ప్రాంతానికి రాకుండా ఆ శవాల చుట్టూ కాపలా కాస్తుంది. చప్పట్లు కొడతారు ఒకసారి. ఆ తల్లి ఎంత పిచ్చి ప్రేమ! ఆ కుమారులపై ఆ తల్లికి ఎంత పిచ్చి ప్రేమ! ఎందుకో తెలుసా?
తల్లి ప్రాణం. ఎందుకమ్మా రిస్పా ఇలా చేశావు అని అడిగితే, పిచ్చి వాళ్ళరా, తల్లి ప్రేమ మీకేం తెలుసురా అని చెప్పేదేమో. ఈ రోజున కూడా రిస్పా లాంటి తల్లి మీకుంటే చాలా మంచిది అంటున్నాను నేను. రిస్పా తన బ్రతికుల కొడుకుల కోసం కాదు, చనిపోయిన శవాల కోసం కూడా తన నెలల తరబడి అక్కడే ఉందట. ఆ దుర్వాసన కొడుతూ ఉంటుంది. 1 రోజు 2 రోజులు 3 రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత శవాలు కుళ్ళు వాసన కొడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శవాలు కుళ్ళు వాసన కొడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఆమె ఏమైందో తెలుసా? నా కుమారులు నీ రాజ్యంలో ఉండాలి, నా కుమారులు నీతో పాటే ఉండాలి, రాజులామో నా కుమారులు ఉండాలి, ప్రాణాలతో లేకపోయినా పర్లేదు అనే తీర్మానం ఆ తల్లికి. ఎంత త్యాగపూరితమైనది ఆ ప్రేమ, ఎంత కమనీయమైనది ఆ ప్రేమ, ఎంత నిస్వార్థమైనది ఆ ప్రేమ. తల్లిగా తను దాదాపుగా 6 నెలల పాటు, మళ్ళీ కోతకాలం మొదలు అంటే జనవరి నెలలో మొదలు కదండి. కోతకాలం అంటే జనవరి నెల. మళ్ళీ వర్షాకాలం ఎప్పుడు? జూన్ నెల అనుకుందాం. దాదాపుగా 6 నెలల పాటు అరణ్యంలోనే ఆమె ఉంది. ఏమి తిందో ఏమి తాగుతుందో మాకు తెలీదు, ఎలా బ్రతికిందో మనకు తెలీదు. ఆ శవాల కోసం అక్కడే ఉంది, అక్కడే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చివరికి ఆమెకు కూడా బతుకుందో లేదో మాకు తెలియదు. నేను అనుకుంటున్నాను ఆమె కూడా ఆ శవాలతో పాటుగా ఆమె కూడా శవమైపోయి ఉంటుంది. 6 నెలల పాటు ఆ శవాల చుట్టూనే బతికింది ఆవిడ. అది విశేషమైన తల్లి ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. బ్రతుకున్న కుమారుల కోసం మనం ఏం ఆలోచిస్తున్నామో తెలియదు, కానీ చనిపోయిన కుమారుల కోసం కూడా తల్లిగా తన ప్రేమ ఎక్కడా విడవలేదు. నీకోసం నా కోసం తల్లిగా చాలా బాధతో, గోప్యమైనటువంటి భావముతో నీ తల్లి ఎవరికి కనిపించిన సేవలు చేస్తుంది. ఎన్నో నిద్రలేని ప్రార్థనలు చేసింది నీ కోసం. పిల్లల కోసం ఉపవాసాలు ఉంటున్నారు తల్లులు. ఎన్నో మొక్కులు మొక్కుకుంటున్నారు బిడ్డల కోసం. తల్లి ప్రేమ, ఎన్నో ప్రార్థనల వల్ల నువ్వు పుట్టావు. ఎన్నో నిస్వార్థమైన కార్యాల ద్వారా నువ్వు పుట్టావు. తల్లిని నిర్లక్ష్యం చేయకండి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 127వ కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. చదవండి. నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. మదర్స్ డే జరుపుకున్నటువంటి నీవు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి.
వారికి కావలసినటువంటి అవసరతలు తీర్చాలి. కన్నీటితో నీ తల్లి నిన్ను విత్తింది, ప్రార్థనలతో నీకు నీరు పోసింది. ఆ తల్లి ప్రార్థన, ఆ తల్లి కన్నీరు ఈ రోజున ఆశీర్వాద పంటగా నిన్నిచ్చింది లోకానికి. దేవునికి మహిమ కలుగును. చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి విషయం ఇది. తల్లులను ప్రేమించండి, ఈసడించుకోవద్దు. మీ ప్రేమ తల్లుల మీద ఉండాలి. మీ ప్రేమ తల్లుల మీద నిలిచి ఉండాలి అని కోరుకుంటూ దేవుడి వాక్య భాగం మనందరి వెనుకట్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.